హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 61. ఇక స్టోరీలోకి వెళ్తే, తన రూమ్లో కూర్చొని మొబైల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్న అభికి తన కజిన్ భావన నుండి కాల్ రావడంతో చిరునవ్వుతో కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. 1 వీక్లో వస్తానని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయావేంటి అభి? అమ్మా నాన్నని తీసుకుని ఎప్పుడు స్టార్ట్ అవుతావు? ఇక్కడ జాబ్లో కూడా జాయిన్ అవ్వాలి కదా. నువ్వు ఇలా డీలే చేస్తే వెతుక్కుంటూ వచ్చిన జాబ్ కూడా మిస్ అవుతుంది. అసలు ఏం చేస్తున్నావు అక్కడ? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు? బాస్, కొంచెం నన్ను మాట్లాడనిస్తావా? నేను కూడా వైజాగ్ రావాలని అనుకుంటున్నాను. బట్ ఫ్యూ డేస్ బ్యాకే అక్క కలిసింది, అందుకే అక్కడే ఉండిపోయాను. ఏంటి, అశ్రిత కనిపించిందా? ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడుంటుంది తను? అతను ఎలా చూసుకుంటున్నాడంట? అశ్రిత మొబైల్ నెంబర్ నాకు సెండ్ చెయ్యి, నేను మాట్లాడతాను. తనతో మాట్లాడి చాలా డేస్ అవుతుంది. అక్క బాగానే ఉంది, బట్ ఆ రాక్షసుడు అక్కని ఒంటరిగా ఎక్కడికి పంపడు. ఎక్కడికి వెళ్ళినా వెనకనే వస్తాడు. అక్కను సరిగ్గా చూసుకోవడం లేదు బావ్. పాపం అక్క. పైగా ఆయన గారికి ముందే పెళ్ళై కూతురు కూడా ఉంది. అంటే అశ్రిత తనకి సెకండ్ వైఫ్గా వెళ్ళిందా అని షాక్ అవుతూ, అశ్రితకి ఏం కర్మని, ఎందుకే సెకండ్ వైఫ్గా వెళ్ళింది? తనకేం తక్కువ అసలు? అక్క కావాలని వెళ్ళలేదు కదా బావ్. ఆ ఆయుష్ని బలవంతంగా అక్కను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అక్కను అక్కడి నుండి తీసుకుని రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మహల్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది. అలా అని అశ్రితను అలాగే వదిలేస్తావా అభి? పాపం అశ్రిత చిన్నప్పటి నుండి మీకోసం ఎన్ని కష్టాలు పడుంటుంది. నీకోసం ఎన్ని కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. తన కోసం ఎప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉండేది. ఇప్పుడైనా హ్యాపీగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా ఇలా. పాపం కదా అశ్రిత. నాకు అదే బాధగా ఉంది బావ్. టైం చూసి అక్కను ఎలా అయినా అక్కడి నుంచి తప్పించాలి. అది అంత ఈజీ కాదు, బట్ ట్రై చేస్తాను అంటూ అషి నెంబర్ సెండ్ చేసి అక్క నెంబర్ పంపించాను. ఇప్పుడు వద్దు, రేపు కాల్ చేయి. ఇంతకీ డిన్నర్ చేసావా? చేశాను, కానీ ఎప్పుడు వస్తున్నావు వైజాగ్? లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వు, మళ్ళీ వచ్చిన జాబ్ కూడా పోతుంది. మన బాస్ రావడానికి ఇంకా టైం పడుతుందంట. మేనేజర్కి కాల్ చేశాను, ఆయన ఇంకో 1 వీక్ అయినా పర్వాలేదు అని చెప్పాడు. అక్కను ఒప్పించి ఏదోలా నెక్స్ట్ వీక్లో వచ్చేస్తాను. గుడ్ నైట్ బావ్ అని చెప్పి కాల్ కట్ చేసి అశ్రిత గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. ప్రణవి లైట్ ఆన్ చేయగానే సడన్గా దెయ్యం తన మీదకి వచ్చినట్టు అనిపించి భయంతో గట్టిగా అరుస్తుంది. కానీ తన రూమ్ సౌండ్ ప్రూఫ్ అవ్వడంతో తన అరుపు ఎవరికీ వినిపించదు. ప్రణవి మెల్లగా తన మొహానికి అడ్డుపెట్టుకున్న చేతులు తీసి చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. కానీ అప్పటికే భయంతో ప్రణవి మొహం చెమటతో తడిచిపోయి ఉంటుంది. అంత ఏసీలో కూడా చెమట పట్టిన తన మొహాన్ని తుడుచుకుంటూ లైట్ ఆన్ చేసి బెడ్ మీద పడుకొని బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని కళ్ళు మాత్రమే బయట పెట్టి రూమ్ మొత్తం చూస్తుంది. రూమ్లో ఎవరూ కనిపించకపోయేసరికి హుఫ్ అని రిలాక్స్ అవుతూ సీలింగ్ వైపు చూసిన ప్రణవికి సీలింగ్ మీద నల్లటి కుర్రులతో భయంకరమైన రూపంతో కనిపించడంతో ఆ అని అరిచి బెడ్ దిగి మూలకు వెళ్ళి కూర్చొని ఎవరు నువ్వు అని వణుకుతూ ఉన్న గొంతుతో అడుగుతుంది. ఆ రూమ్లో ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ సడన్గా ఏదో భయంకరమైన నవ్వున వాయిస్ వినిపిస్తూ టేబుల్ మీదున్న ఫ్లవర్ వాసెస్, మిర్రర్స్, ఇలా గ్లాస్ పీసెస్ అన్ని ఒక్కసారిగా పగిలిపోవడంతో ప్రణవి భయంతో ఏడుస్తూ ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటకు పరిగెడుతూ తన రూమ్కి వెళ్తున్న విక్రమ్కి డాష్ ఇచ్చి తనను కింద పడేయడమే కాకుండా తను కూడా భయంతో విక్రమ్ మీద పడిపోతుంది. హబ్బా, దీనమ్మ చంపేసిందిరా బాబు అని ప్రణవిని పక్కకు దొర్లించి నడుం పట్టుకొని పైకి లేపి అటు ఇటు నడుమును స్ట్రెచ్ చేసి ఏమైంది, నీకు దెయ్యం పట్టినట్టు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అంటూ ప్రణవిని పైకి లేపి కమిలిపోయిన తన మొహాన్ని చూసి హే ఏమైంది నీకు అని తన మొహాన్ని వింతగా చూస్తూ అడుగుతాడు. ప్రణవి భయంతో విక్రమ్ని గట్టిగా పట్టుకొని విక్రమ్ విక్రమ్ నా రూమ్లో ఏదో ఉంది, అదే నన్ను ఇలా భయపెడుతుంది. కావాలంటే నాతో రా, రూమ్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్ని పగలగొట్టింది అని విక్రమ్ చేతిని పట్టుకొని తన రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి తన రూమ్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రూమ్ ముందు కంటే మరింత క్లీన్గా కనిపించడంతో రూమ్ మొత్తాన్ని చూస్తూ విక్రమ్, నేను చెప్పింది నిజం, ప్లీజ్ నన్ను నమ్ము, ఇక్కడ ఏదో ఉంది అని భయంతో ఏడుస్తూ విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని ఊపేస్తూ ఉంటుంది. ఇక్కడేం లేదు ప్రణవి, నువ్వే అనవసరంగా భయపడుతున్నావంటూ అప్పుడే బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్లో ఫర్ ఎవర్ ది డెవిల్ అనే మూవీ ప్లే అవ్వడం చూసి ఈ టైంలో అలాంటి మూవీస్ చూస్తే ఇలాగే భయపడుతూ ఉంటావని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పీస్ఫుల్గా పడుకో, నీ భయంతో కాసేపు నేను కూడా భయపడ్డా అని చెప్పి వెళ్తున్న విక్రమ్ని చూసి
విక్రమ్ ప్లీజ్ నా మాట విను అంటూ విక్రమ్ వెనక్నే వెళ్తూ ఉన్న ప్రణవికి సడన్గా తన రూమ్ డోర్ క్లోజ్ అవ్వడంతో ఏడుస్తూ బెదురు కళ్ళతో వెనక్కి తిరిగి చూసిన తనకి రూమ్ మొత్తం ముందులా గ్లాస్ పీసెస్ పగిలి కనిపించడంతో ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని అందరి రూమ్స్ నాక్ చేస్తుంది. కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఆ ఫ్లోర్లోనే ఉన్న స్టెప్స్ మీద వెక్కుతూ భయంతో కాసేపటికి నిద్రపోతుంది. ప్రణవి నిద్రపోవడం చూసిన ఆశిక తన అసలు రూపానికి మారి తన వైపు చూసి నవ్వుతూ, నువ్విక ఎవరిని ఏమీ చెయ్యలేవు, నువ్వేం చెయ్యాలనుకున్నా వాళ్ళ ముందు నేనుంటాను అని అక్కడ మాయమయ్యి ఆయుష్ రూమ్లోకి వెళ్తుంది. దియాను మిడిల్లో పడుకోబెట్టుకుని అటొకరు ఇటొకరు పడుకోనున్న వాళ్ళను తృప్తిగా చూసుకుంటూ అక్కడే కౌచ్లో కూర్చొని వాళ్ళని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మన ఆశిక. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రణవి మాత్రం అటు ఇటు బిత్తర్ చూపులు చూస్తూ ప్లేట్లోని దోశ ముక్క తింటూ కనిపించడం చూసి, ప్రణవ్ ఆర్ యూ ఓకే? ఎందుకలా చుట్టూ చూస్తూ తింటున్నావు? నిన్న కూడా కిందికి రాలేదు, హెల్త్ ఏమైనా బాగాలేదా? అదేం లేదు నిష్, కొంచెం హెడ్డెక్గా ఉంటే రాలేదు అంతే అని ఫేక్ స్మైల్ ఇస్తూ నైట్ విక్రమ్కి తన రూమ్లో ఏదో ఉంది అని చెప్తే నన్ను పిచ్చిదాన్నిలాగా చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి చెప్పినా అలానే చూస్తారు కాబట్టి చెప్పకపోవడమే బెటర్ అనుకుంటుంది. నైట్ కూడా చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది నిషాన్. తన రూమ్లో ఏదో ఉంది అని ఏడుస్తూ చెప్పింది. నేను నిజం అనుకుని వెళ్ళి చూస్తే దెయ్యం సినిమా చూసి భయపడింది. అందులో వచ్చే సీన్స్ నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అయ్యి భయపడుతుంది అని చెప్పి విక్రమ్ నవ్వగానే మోహిత్ నిషాన్ కూడా నవ్వుతూ ఆ టైంలో అలాంటి మూవీస్ చూడడం అవసరమా అని తన క్లాస్ పీకడంతో ప్రణవి ముగ్గురు వైపు ఉక్రోషంగా చూస్తూ, ఇక ఆపుతారా మీరు? ఇలాగే నవ్వితే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా వద్దు, ఇలాగే వెళ్ళిపోతా అంటూ చిన్నగా అరుస్తుంది. బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా ఏంటి మీ గోలా, నోరు మూసుకొని తినండి అని ఆయుష్ సీరియస్గా చెప్పడంతో నలుగురు దించిన తల పైకి ఎత్తకుండా గబగబా తినడం చూసి ఆశి నవ్వుకుంటూ దియాకి తినిపిస్తూ తను కూడా తింటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే ఆయుష్ తన రూమ్లోనే మీటింగ్ అటెండ్ అవ్వడానికి ల్యాపీ ముందు పెట్టుకుని కూర్చుంటాడు. నిషాన్ కొత్తగా కట్టబోయే ఆఫీస్ కోసం సైట్ చూడడానికి వెళ్తూ మోహిత్ విక్రమ్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంధ్య దగ్గరికి వచ్చిన ఆశి దియాకి యాపిల్ ముక్కలు తినిపిస్తూ, అమ్మా మీరు ఎప్పుడూ ఇండియాకి వచ్చుంటారు కదా, ఎప్పుడూ మహల్లోనే కూర్చొని ఉంటే బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా అందరం కలిసి సరదాగా బయటకు వెళ్దామా? మీరు కూడా హైదరాబాద్ చూసినట్టుంటుంది. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను ఆశి, కానీ నీ మూడ్ బాగాలేదు కదా, అందుకే సైలెంట్ అయిపోయాను. అలా సరదాగా బయటికి వెళ్తే నీకు కూడా చేంజింగ్గా ఉంటుంది. వెళ్ళి ఆయుష్ని అడుగు, తన రూమ్లోనే ఉన్నట్టున్నాడు కదా. అలాగే మా ఇప్పుడే అడుగుతాను అని దియాను రాగినికి ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళేసరికి ఆయుష్ మీటింగ్లో బిజీగా ఉండడం చూసి అడగాలా వద్దా అని ఆలోచిస్తూ 3 అడుగులు దూరంలోనే నిల్చుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.